హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనం కొత్తగా ఐఫోన్ కొనుక్కున్నాం అనుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. దాంట్లో ఉండే డేటాని ఐఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఎస్పెషల్లీ వాట్సాప్ డేటా. అటువంటిప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా. సో దానికోసం మీరు ఒక సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేయొచ్చు. టెనోషేర్ ఐకేర్ ఫోన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ దొరుకుద్ది. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని యూజ్ చేసి మీరు వాట్సాప్ అయినా వాట్సాప్ బిజినెస్ అయినా ఈ రెండింటి డేటాను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లోకి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాంతోపాటే ఆల్రెడీ గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ అయి ఉండే వాట్సాప్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనము ఐఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఒక ఫోన్ నుంచి ఫోన్తో పాటు ఆల్రెడీ మన గూగుల్ డ్రైవ్లో ఉండే డేటాను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు మనము ఈజీగా డేటాని రీస్టోర్ బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. అయితే దీని పేరు అప్పట్లో ఐకేర్ ఫోన్ ఫర్ వాట్సాప్ అని ఉండే, ఇప్పుడు ఐకేర్ ఫోన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అయితే పేరు చేంజ్ చేయడం జరిగింది. కాకపోతే ఫంక్షనాలిటీ మొత్తం మీకు సేమ్ టు సేమ్ ఉంటుంది. మీ దగ్గర iOS 15 ఉన్నా లేకపోతే ఆండ్రాయిడ్ 11 ఉన్నా ఒక ఫోన్లో ఉండే డేటాని అంటే ఒక ప్లాట్ఫామ్లో నుంచి డేటాని ఇంకొక ప్లాట్ఫామ్లోకి షేర్ చేయడానికైతే దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇలా టెనోషేర్ ఐకేర్ ఫోన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మీకు మళ్ళీ మెన్షన్ చేస్తారు చూడండి, ప్రతి ఒక్కటి మనం ఈజీగా వాట్సాప్ అయినా వాట్సాప్ బిజినెస్ డేటా అయినా సరే ఆండ్రాయిడ్ నుంచి iOSలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పేసి అవుతుంది. దాంతోపాటే 1 క్లిక్ బ్యాకప్ రీస్టోర్ వాట్సాప్ లేదా వాట్సాప్ బిజినెస్ డేటా అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే ఎక్స్పోర్ట్ బ్యాకప్ ఆఫ్ వాట్సాప్ అండ్ వాట్సాప్ బిజినెస్ మెసేజ్ లైక్ టు HTML అని చెప్పేసి లింక్స్ టు HTML అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు గూగుల్ డ్రైవ్లో నుంచి కూడా డేటాను డౌన్లోడ్ అండ్ రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక కొత్త ఫీచర్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. నేను చెప్పిన ఫీచర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే iOS మ్యాక్ రెండింటికి కూడా ఈ సాఫ్ట్వేర్ దొరుకుద్ది. సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్రీది కావాలంటే ఫ్రీది చేసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ బటన్ మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకు చూడండి నెక్స్ట్ స్క్రీన్కి అయితే తీసుకెళ్ళిద్ది. దాంతోపాటు ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనేది కూడా చాలా ఈజీగా జరిగిపోయింది. దాంతోపాటే వీళ్ళు కొన్ని ఆఫర్స్ కూడా ప్రకటించారన్నట్టు. ప్రజెంట్ వీళ్ళ దాంట్లో కొన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు 100% విన్ గిఫ్ట్స్ అని చెప్పేసి 40% ఆఫ్ బండల్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని కూపన్స్ కోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అందులో భాగంగా మనకు ఫస్ట్ ప్రైజ్ ఏంటి, దాంతోపాటే సెకండ్ ప్రైజ్ ఏంటి, థర్డ్ ప్రైజ్ ఏంటి అని చెప్పేసి ఇట్లా కొన్ని ప్రైజెస్ని కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేసాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలాగైతే మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ మీరు చూడండి వాట్సాప్ బిజినెస్, లైన్, కిక్ అని చెప్పేసి వైబర్, వీచాట్ వీటన్నిటిలో ఉండే డేటాను ఒక ప్లాట్ఫామ్లో నుంచి ఇంకొక ప్లాట్ఫామ్లోకి రీస్టోర్ బ్యాకప్ తీసుకోవడంతో పాటు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కావాల్సింది వాట్సాప్ కాబట్టి నేను ఇక్కడ వాట్సాప్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను 2 డివైజ్లను కనెక్ట్ చేస్తున్నాను. ఐఫోన్ ఫస్ట్ కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఆండ్రాయిడ్ ఫోన్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ 2 డివైజెస్ అయితే కనెక్ట్ అయిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మిమ్మల్ని ఏమైనా పర్మిషన్స్ అలో చేయమంటే పర్మిషన్స్ అలో చేయాల్సి ఉంటుంది. సో మీరు అలా పర్మిషన్స్ అలో చేసిన వెంటనే సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 డివైజెస్ అనేవి కనెక్ట్ అయిపోయి ఇక్కడ మీకు చూపిస్తుంది ఐఫోన్ అని చెప్పేసి, ఇక్కడ ఆండ్రాయిడ్ అని చెప్పేసి. సో ఒకవేళ మీరు ఇక్కడ నేను కనెక్ట్ చేసిన ఫస్ట్ దానికి ఏం కనెక్ట్ చేశానంటే ఐఫోన్ కనెక్ట్ చేశాను. కాకపోతే ఇప్పుడు దీన్ని మీరు స్వాప్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు బటన్ ప్రెస్ చేస్తే ఆండ్రాయిడ్లో నుంచి ఐఫోన్లో కనెక్ట్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ బటన్ ఉందా, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇలా ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు ఎనేబుల్ USB డీబగ్గింగ్ మోడ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనము డేటాను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ముందుగా మన మొబైల్లో USB డీబగ్గింగ్ మోడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ మనం డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి అంటే మీరు మీ మొబైల్లో బిల్డ్ నెంబర్ ఉంటుంది చూసారా, దాన్ని ఒక 7 టైమ్స్ ట్యాప్ చేసేస్తే ఇలా డెవలపర్ ఆప్షన్స్ వస్తాయి. దానిలో మనకు USB డీబగ్గింగ్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనము ఫస్ట్ ఎనేబుల్ చేస్తేనే మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే కంటిన్యూ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు నేను ఎనేబుల్ చేసేసాను. ఎనేబుల్ చేసేసిన తర్వాత ఇక్కడ డిటెక్ట్ కూడా అయిపోయింది చూడండి. ఇక్కడ మొబైల్లో అలో చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను అలో బటన్ కూడా ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మనకు మెసేజ్ వచ్చింది చూడండి. ఇక్కడ డేటాని బ్యాకప్ తీసుకోమని అడుగుతుందా లేకపోతే కంటిన్యూ చేయమని అడుగుతుందా అని చెప్పేసి అయితే మెసేజ్ రావడం జరిగింది. సో ఇక్కడ నేను కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ డేటా అనేది మనకు ఒక డివైస్లో నుంచి ఇంకొక డివైస్లోకి బ్యాకప్ అయిపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది మొత్తం మీ మొబైల్లో ఉండే డేటాని బ్యాకప్ తీసుకుంటుంది. బ్యాకప్ తీసుకున్న తర్వాత మీకు స్క్రీన్ మీద ఎటువంటి స్టెప్స్ అయితే ఫాలో చేయమని అడుగుద్దో ఆ స్టెప్స్ అన్నిటిని ఇక్కడ మీరు ఫాలో చేసేయండి. ఫాలో చేసిన తర్వాత నెక్స్ట్ ఇక మీరు ఆండ్రాయిడ్ తోటి పని కంప్లీట్ అయిపోద్ది. iOSలోకి రండి. iOSలోకి వచ్చిన తర్వాత అంటే ఐఫోన్లోకి వచ్చిన తర్వాత మీరు ఓల్డ్ నెంబర్ తోటి ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోండి. సేమ్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి అక్కడ ఏమేమి స్టెప్స్ ఫాలో చేయమంటుందో ఆ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మనకు ఫైండ్ మై ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫ్ చేయమని అడుగుద్ది. దాన్ని ఆఫ్ చేసిన తర్వాత
మీ ఆండ్రాయిడ్ డివైస్లో ఉండే డేటా మొత్తం మనకు ఐఫోన్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. అయితే మీరు ఇక్కడ ఓపికగా ఉండండి. 1 నుంచి 2 అవర్స్ టైం అయితే దీనికి పట్టుద్ది. సో మీ మొబైల్లో ఎంత ఎక్కువ డేటా ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఇది టైం తీసుకుంటుంది. మనకు మధ్య మధ్యలో స్క్రీన్ పైన రీస్టోరింగ్ ఇన్ ప్రాసెస్ అని చెప్పేసి iOSలో వస్తుంది. దాని తర్వాత మీ ఐఫోన్ అనేది రీస్టార్ట్ అయిపోయి మీ ఐఫోన్లో ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే డేటా మొత్తం కనిపించడం స్టార్ట్ అయిపోద్ది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనికోసం మీకు కొంచెం టైం పట్టుద్ది కాబట్టి కొంచెం పేషెంట్గా అయితే ఉండండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మనం ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి iOSలోకి డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికోసం మనకు కొంచెం ఓపిక కావాలి. ఇలా మనం డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు టైం తీసుకుంటుంది. 1 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో టైం తీసుకుంటుంది కాబట్టి సో మధ్యలో మీరు ఓపిక నశించిన తర్వాత దానికి ఉండే కేబుల్స్ని పీకడం, కంప్యూటర్ని రీస్టార్ట్ చేయడం లాంటివి చేయకపోతే మీ డేటా అనేది చాలా ఈజీగా అయితే దానిలోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఈజీగా అంటే గంట టైం తీసుకొని దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఆండ్రాయిడ్ నుంచి iOSలోకి. సో ఇది ఎంత టైం పడుతుంది అనేది మీ ఆండ్రాయిడ్లో ఎంత డేటా ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే మొత్తానికైతే మనము ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే డేటాని iOSలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఈ సాఫ్ట్వేర్ కావాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.